తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్కు న్యాయం జరిగింది. ఆయన ఈరోజు నైతిక విజయం సాధించిన సందర్భం కనిపిస్తోంది. చెన్నంనేని రమేష్ మీద చూద్దాం, తెలుసుకుందాం. సార్ చెప్పండి, సుదీర్ఘ మీ పోరాటం నైతిక విజయం ఆది శ్రీనివాస్దే అంటారా? ఎట్లా స్పందిస్తారు? నైతికంగా నేనోడే గెలిచిన 2013లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రమేష్ చెన్నంనేని భారతదేశ రద్దు చేసి ఉన్నాడు. కేంద్ర హోంశాఖ 3 మెన్ కమిటీ రమేష్ చెన్నంనేని భారతదేశ తప్పుడు పద్ధతులు పొందుపరిచే సిఫార్సు చేసిన రోజు కేంద్ర హోంశాఖ 3 సార్లు రమేష్ చెన్నంనేని భారతదేశ రద్దు చేసి ఉన్నాడు. కానీ ఆయనకు ఉన్నటువంటి బలగము, బలంతో, హోదాతోటి, డబ్బులతోటి ఈరోజు 2009 నుంచి ఇంచుమించు 15 సంవత్సరాలు భారతదేశ పౌరుడు అక్రమంగా నిలబడ్డాడు. తప్పుడు పద్ధతులు ఆనని చెప్పి ఈ దరఖాస్తే తప్పుడు పద్ధతులు ఇచ్చినాను. అంతేకాదు కోర్టు కూడా తప్పుడు దుర్గణ పత్రాలు ఇచ్చి ఇప్పడాకున్నాడు. మా ఆలోచనతోటి, మా వాదనతో ఏకీభవించినట్టు రమేష్ చెన్నంనేని భారతదేశ ప్రభుత్వం రద్దు చేస్తూ ఆయనను తీర్పు ఇవ్వడం అనేది స్వాగతించే విషయంగా నేను భావిస్తా ఉన్నాను. అంటే గత 15 సంవత్సరాలుగా ఆయన కేంద్ర హోంశాఖను మోసం చేస్తూనే వస్తున్నారా? అసలు దరఖాస్తు పెట్టుకోవడమే కేంద్ర హోంశాఖను మోసం చేసిండు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తూ ఆఖరి కోట్లకు తప్పుదో పట్టించిండు. ఇప్పుడు నేను ముమ్మడికి భారతీయుని అంటాడు, కానీ జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తాడు. మీకు చూసారు 45 సార్లు ఆయన ట్రావెల్ చేసిన డాక్యుమెంట్ కూడా మీకు చూపించిన. అతను ఓసే కార్డు హోల్డర్ కూడా. ఓసే కార్డు హోల్డర్ మన దేశంలో ఓటాకు వేయడానికి కూడా అర్హత లేదు. అలాంటి ఓసే కార్డు హోల్డర్ కలిగి ఉన్నాడు. ఇందులో నేను ఏ దేశం అంటే 2019 ఏమంటాడు? జర్మనీ అంటాడు. 2009 ఇండియన్ అంటాడు. 2019 జర్మనీ అంటాడు. నీ పూర్వ ఏ దేశం అంటే ఇండియా అని రాస్తాడు. అంటే మన దేశాన్ని మోసం చేసి జర్మనీ దేశాన్ని మోసం చేస్తాడు. ఆయన అక్కడే శేష జీవితం గడపాలనుకుంటున్నాడు. ఈ విధంగా ఆయన చేసినటువంటి అన్యాయానికి ఈరోజు ఎండ్ కార్డు పడ్డదని చెప్పి భావిస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా ఆయన ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యారు. ఇప్పుడు 1 సంవత్సరం లోపే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన 1 సంవత్సరం లోపే ఇలాంటి న్యాయమైన తీర్పు రావడం, అది కాంగ్రెస్ పార్టీ విజయం అనుకుంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ పార్టీల విజయం కంటే ధర్మం, న్యాయం గెలిచిందని చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఆనాటి ఈనాడు వరకు నాకు అనేక మంది సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఆయనే ఎంత ఆలస్యం కావాలో చూసినప్పుడు కూడా చట్టం తన పని చేసుకొని పోయే క్రమంలో కానీ, తీర్పు రావడంలో కానీ నాకు అనుకూలమైన వాతావరణంలో వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఫైనల్గా ఏం చెప్తారు సార్? 15 సంవత్సరాల మీ పోరాటం ఈరోజు ఫలించింది. చెన్నంనేనికి 30 లక్షల జరిమానా విధించింది. ఏం చెప్తారు తెలంగాణ ప్రజానీకానికి కానీ, ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చే నాయకులకు కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు ఇచ్చే అడ్వైజింగ్ అంటే ఈనాటి తీర్పు వల్ల అవినీతి అక్రమాలతోటి, తప్పుడు దుర్గ పద్ధతితోని భారతదేశ పౌరుషులు పొందినవి కాదు, ఎలాంటిది కూడా తీసుకోకూడదని చెప్పనేది తేలుతని చెప్పి నేను భావిస్తున్నా. అక్రమార్కులకు ఈ తీర్పు ఓ చెల్లుమనేలా ఇచ్చేటువంటి తీర్పుగా నేను భావిస్తూ ఉన్నా. ఇందులో అయితే తప్పు చేసిన కాబట్టి చట్టపరంగా కూడా ఆయనపై చర్యలు తీసుకొని చెప్పి ప్రభుత్వం కోరుతున్నా. తప్పనిసరిగా తుది తీర్పు వచ్చిన తర్వాత ఆ క్రమంలో ఎక్కడెక్కడ పొరపడుతుందో వాటి అన్నింటి ప్రభుత్వం తీసుకుని ఆయనపై చర్య తీసుకోమని కోరుతా. నియోజకవర్గ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పని కోరుతున్నా. నువ్వు భారతీయుడు కాకుండా ఇక్కడికి వచ్చి ఓదాకు చిహ్నంగా ఎమ్మెల్యే పదవిని వాడుకొని మా ప్రాంతాన్ని ఈరోజు వెనుకబడి చేసినవే, ఇప్పటికైనా మా వేరే ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. చెన్నంనేని రమేష్ ఆయన గత 15 సంవత్సరాలుగా అక్రమంగా భారతదేశంలో ఉంటున్నారు. ఆయన అన్ని వ్యవస్థలని మోసం చేశారు. ఇప్పుడు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. ఆయనకు 30 లక్షల జరిమానా కూడా హైకోర్టు విధించడం ఆమోదయోగ్యం. నియోజకవర్గంలోని ప్రజలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు అనే అంశాన్ని వేములవాడ ఆయన మీద కోర్టులో పోరాడిన 15 సంవత్సరాలుగా పోరాడిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.